హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్నాక్ అవునండి. ఒక కప్పు గోధుమ పిండితో ఇంత వెరైటీగా పిల్లలకు నచ్చేలాగా ఇంటిల్లిపాదికి సరిపోయేలాగా అందరికీ టేస్ట్ నచ్చే విధంగా ఉన్నది. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడైతే చాలా వైరల్ అవుతున్నది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా! సో వాళ్ళ కోసం అనేసి నేనైతే ఇక్కడ చేసి చూపిస్తున్నాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించేస్తాను రండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి, సో ఇంట్లో ఉన్నది మీరు కొన్నదైనా మీరు ఆడిచ్చినైనా తీసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ చిల్లీ స్పెక్స్, హాఫ్ టీ స్పూన్ వాము, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను కంటే ఎక్కువ తెల్ల నువ్వులు. సో వీటినన్నీ వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొనేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే చేత్తోనే కలిపేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక కప్పు వాటర్ తీసుకున్నా. మనకు మీరు పిండి క్వాంటిటీ అంటే బయట కొన్న పిండి అయితే ఒకలాగా వాటర్ అబ్జార్బ్ చేస్తుంది. మనము గ్రైండ్ చేసుకున్నదైతే ఒకలాగా అబ్జార్బ్ చేస్తుంది. బట్ ఇక్కడ నేను తీసుకున్న దానికైతే హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోయింది. సో కొద్దిగా వేసుకొని అయితే కలపండి. ఒకటేసారి వేసారనుకోండి చాలా లూజ్ అయిపోతుంది. ఈ పిండి కలపడం మాత్రము మరీ లూజ్గా కలపకండి. చపాతీ పిండి కంటే కొద్దిగా టైట్గా కలపాలి. సో కొద్దిగా మనం ఒక 10 నిమిషాల వరకు నానపెడతాము. సో అప్పుడైతే మనకు కొద్దిగా మెత్తబడుతుంది. సో ఈ విధంగా కలిపేసి ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోపు అయితే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొనేసి డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ అయితే వేయండి. సో ఈ విధంగా అయితే చూడండి బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని తీసుకొనేసి ఇప్పుడు మనము చపాతీని ఎలా అయితే మనం పాముకుంటామో సో ఆ విధంగా అయితే రుద్దేసుకోవాలి. మరీ పల్చగా చేయొద్దండి, అలా అని మరీ మందంగా చేయొద్దండి. సో ఈ విధంగా అయితే పిండినంతా ఒత్తిడి పిండికి కూడా కొద్ది డ్రై పిండి వేసుకొనేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మొత్తం పిండిని స్ప్రెడ్ చేసేసి ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత థిక్నెస్ ఉండాలి అనేది. సో ఆ థిక్నెస్ అయితే ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ విధంగా చూసుకొనేసి మనం ఏదైనా ఒక క్యాప్ అంటే ఒక చిన్న కప్పు కానీ లేదంటే ఇలా ఏదైనా మనకి టానిక్స్కి వస్తుంది కదా, సో అలాంటి కప్ అయినా కానీ మీరు కొద్దిగా పెద్ద సైజు కావాలి అంటే మీ ఇంట్లో ఏదన్నా ఉంటే అది కూడా తీసుకొనేసి ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటినీ తీసేసి హోల్స్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ మిగిలింటుంది కదా ఆ పిండిని కూడా మరీ ఒకసారి బాగా రుద్దేసుకొనేసి ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి షేప్ ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. సో కొద్దిగా గట్టిగా చేయండి, ఆయిల్లో వేసినప్పుడు అయితే విడిపోకూడదు. సో ఒక్కసారి ఫ్రంట్కి ఒకసారి తిప్పితే బ్యాక్కి, సో ఈ విధంగా అయితే షేప్ రావాలి. సో ఈ విధంగా అన్నిటినీ చేసుకొనేసి ప్లేట్లో పెట్టుకోవాలి. సో అన్నీ ఒకసారి పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది. కొన్ని చేస్తే సో త్వరగా ఆరిపోకోకుండా ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. చూడడానికి అయితేనే చూస్తుంటేనే తెలియనిపిస్తుంది. అండ్ షేప్ కూడా చాలా బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ప్యాన్కి తగినన్ని అయితేనే మనం ఇది చేసుకున్నాం కదా వాటిని అన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అవే ఈ విధంగా అయితే పైకి తేలుతాయి. సో ఇలా తేలిన తర్వాత ఈవెన్గా వేగడానికి ఇలా గరిటెతో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా వేసి అన్నీ ఒకసారి వేయించి ఒకసారి బౌల్లో వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను చేసినటువన్నీ అయితే ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూను కారము, హాఫ్ టీ స్పూను చాట్ మసాలా, హాఫ్ టీ స్పూను బ్లాక్ సాల్ట్. సో ఈ మూడిటిని వేసి ఒక్కసారి అయితే అంతా పోసేసుకున్న తర్వాత ఒకసారి బాగా టాస్ చేయండి. సో అప్పుడు ఈ విధంగా అయితే ఇలా చేయడం వల్ల ప్రతిదానికి మనం వేసిన కారము మసాలా అలాగే సాల్ట్ అన్నీ బాగా పడతాయి. అండ్ టేస్ట్ కూడా చాట్ మసాలా వేసాం కాబట్టి సో పిల్లలకు కూడా నచ్చుతుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి మనకైతే బాగా క్రిస్పీగా వేయించుకుంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. బట్ స్టోర్ చేసేంత టైం అయితే ఇవ్వలేండి పిల్లలు, ఆ రోజే తినేస్తారు. సో అంత బాగున్నాయి. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.